హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొంచెం స్పెషల్గా పప్పు చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి. కందిపప్పు, వంకాయ, మామిడికాయ పప్పు కడిగి పెట్టేసుకుంటాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ, పప్పు, వంకాయలు. నేను ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఎందుకు అంటే పప్పు తొందరగా ఉడికిపోవడానికి అనమాట. మంచి మెత్తగా ఉడుకుతుంది. ఎంత మంచి పప్పు కాకపోయినా కానీ తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. దానికి తోడు కొంచెం నూనె కూడా వేస్తాను. కుక్కర్ పెట్టేసుకుంటున్నా. ఇది ఉడికిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్. ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అయితే పప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని దంచుకుంటున్నాను. ఇది అయిపోయింది. బాండి పెట్టేస్తాను. ఇందులో నూనె వేసి, నూనె కాగిన తర్వాత పప్పు అయితే రుబ్బేసుకున్నాను కదా. ఎల్లిపాయ దంచేసుకున్నాను, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఫస్ట్ మినపప్పు వేస్తాను, తర్వాత జీలకర్ర వేస్తాను. ఇప్పుడైతే జీలకర్ర వేస్తాను. నూనె కాగిపోయింది. పసుపు, మినపప్పు వేసేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు వేస్తా. జీలకర్ర, ఆవాలు వేస్తాను. జీలకర్ర, ఆవాలు కూడా కొంచెం కాలిన తర్వాత పచ్చిమిరపకాయలు. ఈ పప్పు అయితే ఎవరు చూసుండరు ఫ్రెండ్స్. చూడండి, నేను కొత్త అంటే ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేనే ఆలోచించుకొని చేశాను ఒకసారి. చాలా టేస్టీ వచ్చింది. చిన్నులపాయ వేసాను. ఇప్పుడు నార్మల్గా అది అంటారుగా, కూరగాయల్లో రాజా వంకాయ, చట్నీలో పికిల్లో రాజా మామిడికాయ అంటారు కదా, ఆ టైప్లో ఈ రెండు ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చేశాను అన్నమాట. బాగుంది, చాలా టేస్టీగా. కరివేపాకు, ఇంకోటి ఏంటంటే వంకాయ కూడా నేను రౌండ్ వంకాయ వేస్తాను. కొంచెం టేస్ట్ చేంజ్ అయింది ఈసారి, ఎందుకంటే పొడి వంకాయ వేసాను కదా ఇప్పుడు, అందుకని. నార్మల్గా రౌండ్ వంకాయ, నల్ల వంకాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా దీనికన్నా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ వంకాయ చూడండి, మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, అర్థమవుతుంది. ఇప్పుడు పసుపు వేసేస్తాను. పసుపు, పప్పు వేసేస్తా. ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను. వంకాయ, మామిడికాయ ఉంది కదా ఇందులో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు కూడా. చూసారా, పప్పు ఉడుకుతుంది ఇప్పుడు. ఇది ఇంకొక 2 సెకండ్లు అయితే, ఒక 2 నిమిషాలు అయితే పప్పు అయిపోయినట్టే. మొత్తం దగ్గర పడుతుంది. ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట. సో మామిడి వంకాయ పప్పు ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. దొడ్డుప్పు వేసేసాను కదా, ఇంకా దగ్గర పడ్డది. ఇప్పుడైతే దింపేస్తాను ఫ్రెండ్స్. చూడండి పప్పు అయితే ఎలా ఉందో. మాకైతే చాలా, మా ఇంట్లో మా అక్క కూతురికిను మా పాపకి చాలా అంటే చాలా, సమ్మర్ వస్తే ఈ మామిడికాయ పప్పు చేయమని మాత్రం మా ఇంట్లో ఇద్దరు అడుగుతారు. మా అక్క కూతురు, మా పాప ఇద్దరు. అంత ఇష్టం అన్నమాట. ఎప్పుడు మామిడికాయలు వస్తాయా అని ఆలోచిస్తారు వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ మన పప్పు సంగతి. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను సమ్మర్ వస్తే మాత్రం ఈ పప్పు చాలా వరకు ఈ పప్పు చేస్తాను. అంత ఇష్టం అన్నమాట మా ఇంట్లో. అక్క కూతురు కూడా.
పిన్ని నాకు చేసి పెట్టవా ఇది అనేసి అడిగి మరీ చేపించుకుంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. మీరు టేస్ట్ చేసి చెప్పండి నాకు. పప్పు అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.